వెల్కమ్ టు క్రికెట్. ఏపీఎస్సి ఎండోమెంట్ ఎగ్జామ్‌కి సంబంధించి మనము ఇప్పటిదాకా 9 మోడల్ పేపర్స్‌ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 10వ మోడల్ పేపర్‌లోకి మనం ఎంటర్ అయ్యాం. అండ్ ఈ మోడల్ పేపర్‌లో ఇండియన్ ఫిలాసఫీ, ఎండోమెంట్స్‌కి సంబంధించి 25 క్వెషన్స్ ఉండబోతున్నాయి. రామాయణంకి సంబంధించిన 50 క్వెషన్స్, మహాభారతం సంబంధించి 45 క్వెషన్స్, భాగవతం సంబంధించి 30 క్వెషన్స్ ఈ పేపర్‌లో మీరు కవర్ చేయబోతున్నారు. ఫైన్. ఇక్కడ ఈ పేపర్‌లో కూడా నేను ఆప్షన్స్‌లో ఆహ్, తెలుగు లాంగ్వేజ్ అన్నది నేను ఇవ్వలేదు. నెక్స్ట్ మోడల్ పేపర్ అంటే 11వ మోడల్ పేపర్ నుంచి మీకు లాంగ్వేజ్ తెలుగు అన్నది మోడల్ పేపర్స్ ఈ క్వెషన్స్ ఆప్షన్స్‌లో తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ క్వెషన్ ఈరోజు. Under the Endowments Act, the primary purpose of classification of institutions is to. సో ఆలయాల వర్గీకరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దీనికి ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. డిటర్మైన్ రిచువల్ ఇంపార్టెన్స్. సెకండ్ ఆప్షన్ ఫెసిలిటేట్ అప్రోప్రియేట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. తర్వాత డిసైడ్ ఇన్కమ్ సోర్సెస్ అండ్ ప్రమోట్ టెంపుల్ పాపులారిటీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫెసిలిటేట్ అప్రోప్రియేట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, ద ఈఓ ఫంక్షన్స్ ప్రైమరీలీ యాజ్. ఈఓ ప్రధానంగా ఎవరిగా వ్యవహరిస్తాడు? అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఆప్షన్ బి. తర్వాత టెంపుల్ ఇన్కమ్ మస్ట్ బి యూటిలైజ్డ్ మెయిన్లీ ఫర్. ఆలయ ఆదాయం ప్రధానంగా దేనికోసం వినియోగించాల్సి ఉంటుంది? ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద లా. ఆప్షన్ బి. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ప్రిన్సిపల్ ఎన్ష్యూర్స్ సెపరేషన్ బిట్వీన్ రిచువల్ అథారిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఆచారాధికారం పరిపాలన వేర్పాటును ఏ సూత్రం నిర్ధారిస్తుంది? దీనికి కరెక్ట్ ఆప్షన్ ఫంక్షనల్ డిమార్కేషన్ ఆఫ్ ద రోల్స్. ఆప్షన్ బి. తర్వాత ఇండియన్ ఫిలాసఫీ ప్రైమరీలీ ఎయిమ్స్ అట్. భారతీయ తత్వశాస్త్రం ప్రధానంగా ఏ లక్ష్యాన్ని ఉద్దేశిస్తుంది? దీనికి ఆన్సర్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్. ఆప్షన్ బి. సిక్స్త్ క్వశ్చన్, భక్తి యాజ్ ఎ ఫిలాసాఫికల్ పాత్ ఎంఫసైజెస్. తాత్విక మార్గంగా భక్తి ఏ అంశాన్ని ఉద్ఘాటిస్తుంది? దీనికి ఆన్సర్ పర్సనల్ డెవోషన్ అండ్ సరెండర్. ఆప్షన్ బి. సెవెంత్ క్వశ్చన్, ఆగమాస్ మెయిన్లీ డీల్ విత్. ఆగమాలు ప్రధానంగా దేనితో సంబంధించి ఉంటాయి? దీనికి ఆన్సర్ టెంపుల్ వర్షిప్ అండ్ రిచువల్స్. సో రోజువారీ కార్యక్రమాలు, నిత్య పూజలు, వాటికి సంబంధించి ఈ యొక్క ఆగమాలు అన్నవి బేస్ చేసుకొని ఉంటాయి. తర్వాత 8th క్వశ్చన్, ప్రాణప్రతిష్ఠ సిగ్నిఫైస్. ప్రాణప్రతిష్ఠ అనగా ఏంటి? ఇన్ఫ్యూజన్ ఆఫ్ డివైన్ ప్రెజెన్స్. దీనికి ఆన్సర్ బి. ఒక ఆలయంలో ఒక కొత్తగా కట్టిన ఆలయంలో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారనుకోండి, అక్కడ విగ్రహం ఉంది అంటారు. అదే ఆలయంలో అదే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమం జరిగింది అనుకోండి, అక్కడ విగ్రహం ఉంది అని వాళ్ళు సంబోధించరు. అక్కడ భగవంతుడున్నాడు అని సంబోధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు వద్దు. మనకు వినాయక చవితి ఉత్సవాల్లో వినాయక ప్రతిమని మనం కొంటాం. కొనుక్కొని మన ఇంటి దగ్గరే ఒక పందిరిలాగా ఒకటి వేసుకొని, ఆ పందిరిలో ఆ వినాయక విగ్రహాన్ని తీసుకొనొచ్చి అక్కడ మనం ప్రతిష్ఠిస్తాం. ఆహ్, ఆహ్, పూజారి గారొచ్చి పూజ చేసేంత వరకు విగ్రహం అని అంటారు. వన్స్ పూజారి గారు విగ్రహం దగ్గరకొచ్చి పూజ చేసిన తర్వాత అక్కడ భగవంతుడున్నాడు అని అంటారు. వినాయకుడు అంటారు. అంటే విగ్రహం అన్నది వినాయకుడిగా మారిందక్కడ. సో, ఆ ప్రాసెస్సే ప్రాణప్రతిష్ఠ. 9th క్వశ్చన్, ద ఈవో షుడ్ ఇంటర్వీన్ ఇన్ రిచువల్ మెథడ్స్ ఓన్లీ వెన్. ఆచార విషయాల్లో ఈవో ఎప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది? లా ఆర్ పబ్లిక్ ఆర్డర్ ఈజ్ ఎఫెక్టెడ్. ఆప్షన్ బి. తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ మోక్ష ఈజ్ కామన్ టు. మోక్ష భావన ఏ సిద్ధాంతాలకు సాధారణం? దీనికి ఆన్సర్ మోస్ట్ ఇండియన్ ఫిలాసాఫికల్ సిస్టమ్స్. ఆప్షన్ బి. తర్వాత టెంపుల్ ఫెస్టివల్స్ రిక్వైర్ అడ్మినిస్ట్రేటివ్ ప్లానింగ్ మెయిన్లీ టు. ఆలయ ఉత్సవాలకు పరిపాలన ప్రణాళిక ఎందుకు అవసరం? దీనికి ఆన్సర్ ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ ఆర్డర్. ఆప్షన్ బి. తర్వాత ద అథారిటీ ఆఫ్ ఆగమాస్ లైస్ ఇన్ దేర్. ఆగమాల అధికారానికి ఆధారం ఏంటి? స్క్రిప్చువల్
ట్రెడిషన్ ఆప్షన్ బి. తర్వాత ద ఈఓ ఈజ్ అకౌంటబుల్ ప్రైమరీలీ టు, ఈఓ ప్రధానంగా ఎవరికి బాధ్యత వహిస్తాడు? దీనికి ఆన్సర్ కాంపిటెంట్ అథారిటీ అండర్ ద యాక్ట్ ఆప్షన్ బి. విచ్ స్కూల్ ఎంఫసైజెస్ లాజిక్ అండ్ ఎపిస్టెమాలజీ, తర్కం జ్ఞాన మీమాంసపై ప్రధానంగా దృష్టి పెట్టిన పాఠశాల ఏది? దీనికి ఆన్సర్ న్యాయ ఆప్షన్ బి. ద భక్తి మూమెంట్ రెడ్యూస్డ్ డిపెండెన్స్ ఆన్ ఇంటర్మీడియరీస్ బై, భక్తి ఉద్యమం మధ్యవర్తులపై ఆధారాన్ని ఎలా తగ్గించింది? దీనికి ఆన్సర్ ప్రమోటింగ్ డైరెక్ట్ డెవోషన్ ఆప్షన్ బి. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మస్ట్ రెస్పెక్ట్ కస్టమ్స్ మెయిన్లీ బికాస్ దే, ఆలయ పరిపాలన సాంప్రదాయాలను ఎందుకు మనం గౌరవించాలి? దీనికి ఆన్సర్ రెస్పెక్ట్ కల్చరల్ కంటిన్యూటీ, మనకు పూర్వ వ్యక్తుల నుంచి వస్తున్న ఆచారాన్ని మనము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. సో ఆ కంటిన్యూ చేస్తున్న సమయంలో మనము మన పరిధిలో మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. సో అలా దాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఆప్షన్ బి. తర్వాత ఆగమిక్ రిచువల్స్ ఎంఫసైజ్ డిసిప్లైన్ టు, ఆగమ కర్మకాండలు క్రమశిక్షణను ఎందుకు ఉద్ఘాటిస్తాయి? దీనికి రైట్ ఆన్సర్ ప్రిజర్వ్ రిచువల్ ఎఫికసీ, అంటే ఆ యొక్క పర్టికులర్ అంటే ఆ యొక్క స్పెసిఫిక్ పద్ధతి ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణం కావడానికి. తర్వాత విచ్ టెక్స్ట్ ఇంటిగ్రేట్స్ జ్ఞాన కర్మ అండ్ భక్తి, జ్ఞానం కర్మ భక్తిని సమన్వయపరిచిన గ్రంథం ఏది? ఆన్సర్ భగవద్గీత ఆప్షన్ బి. ద ఈవోస్ రోల్ ఇన్ టెంపుల్ ల్యాండ్ మ్యాటర్స్ మెయిన్లీ ఇన్వాల్వ్స్, ఆలయ భూముల విషయంలో ఈవో పాత్ర ప్రధానంగా ఏంటి అంటే ఆన్సర్ ప్రొటెక్షన్ అండ్ లాఫుల్ మేనేజ్మెంట్ ఆప్షన్ బి. తర్వాత విచ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్ సూపర్ ఇంపోజిషన్ డ్యూ టు ఇగ్నోరెన్స్, అవిద్య వల్ల అది కల్పనను వివరిస్తున్న భావన ఏది? దీనికి ఆన్సర్ అధ్యాస ఆప్షన్ బి. తర్వాత టెంపుల్ ఇన్కమ్ రికార్డ్స్ ఆర్ ఎసెన్షియల్ ప్రైమరీలీ టు, ఆలయ ఆదాయ రికార్డులు ఎందుకు కీలకం? దీనికి ఆన్సర్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ బి. తర్వాత ఆగమాస్ కన్సిడర్ టెంపుల్ స్పేస్ యాజ్, ఆలయ స్థలాన్ని ఆగమాలు ఎలా భావిస్తాయి అంటే సాక్రెడ్ కాస్మిక్ స్పేస్ ఆప్షన్ బి. తర్వాత భక్తి ఫిలాసఫీ ట్రీట్స్ లిబరేషన్ యాజ్, భక్తి తత్వంలో మోక్షాన్ని ఎలా భావిస్తారు? ఆన్సర్ యూనియన్ త్రూ లవింగ్ డెవోషన్ ఆప్షన్ బి. ద ఈవో షుడ్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ మెయిన్లీ టు, ఈవో పారదర్శకతను ఎందుకు నిర్ధారించాలి? దీనికి ఆన్సర్ బిల్డ్ పబ్లిక్ ట్రస్ట్ ఆప్షన్ బి. ప్రజల నమ్మకాన్ని మనము చూరగొనడానికి ఈవో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? మనకు గుడికి ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంలో ఎంత ఖర్చు పెట్టామో, ఎంత మిగిలింది అనేది పబ్లిక్కి తెలిసే విధంగా చేయాలి. అలా చేయగలిగితే గుడికి కొంత విరాళాలు అనేవి వస్తూ ఉంటాయి. అలా ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఎవరు అమౌంట్ అనేది ఇవ్వరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాక్టికల్ బికాజ్ ఇట్, భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రయోగాత్మకమని ఎందుకు అంటారు? దీనికి రైట్ ఆన్సర్ ఎయిమ్స్ ఎట్ రిమూవల్ ఆఫ్ సఫరింగ్ ఆప్షన్ బి. నెక్స్ట్ మనము ఈ రామాయణంలోకి వెళ్తాం. సో నేను ఫస్ట్లో చెప్పిన విధంగా ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఎండోమెంట్స్కి సంబంధించిన 25 అన్నది పూర్తయ్యాయి. ఇప్పుడు రామాయణంలో ఉన్న 50 క్వశ్చన్స్ని మనం ఇప్పుడు చూద్దాం. అంటే 26వ క్వశ్చన్ దగ్గర నుంచి 75th క్వశ్చన్ వరకు పూర్తిగా రామాయణం బేస్డ్ ఉండబోతున్నాయి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ రామాయణ. 26th క్వశ్చన్, ద ఎక్సైల్ ఆఫ్ రామ వాజ్ ప్రైమరీలీ ద రిజల్ట్ ఆఫ్, రాముని వనవాసానికి ప్రధాన కారణం ఏంటి? దీనికి ఆన్సర్ కైకేయీస్ బూన్స్ అండ్ అడ్హెరెన్స్ టు ధర్మ. సో కైకేయి ఇచ్చిన వరాలు మరియు ఆ ధర్మానికి అది వ్యతిరేకంగా కోరిన వరాలే ఈ ఆయన వనవాసానికి ప్రధాన కారణంగా నిలిచాయి. 27th క్వశ్చన్, విచ్ క్వాలిటీ ఆఫ్ రామ ఈస్ ద మోస్ట్ ఎవిడెంట్ ఇన్ హిస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్సైల్, వనవాసాన్ని స్వీకరించడంలో రాముని ఏ గుణం స్పష్టంగా కనిపిస్తుంది? దీనికి ఆన్సర్ ఒబీడియన్స్ టు ధర్మ. సో ధర్మానికి కట్టుబడి ఉండడం అనేది ఆయన యొక్క ప్రధాన లక్షణం స్పష్టంగా మనకు కనపడుతుంది.
తర్వాత ఆప్షన్ బి 28th క్వశ్చన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దశరథాస్ ప్రామిస్ లైస్ ఇన్ దశరథుని వరదాన ప్రాముఖ్యత ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ మారల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఏ కింగ్ ఆప్షన్ బి. సో ఒక రాజుగా ఉన్నప్పుడు రాణి గారికి ఎవరైనా సరే మరీ ఎక్కువ సహాయం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయన చేతిలో అధికారం ఉంటుంది, బలం ఉంటుంది, తర్వాత విపరీతమైన ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కీర్తి ఉంటుంది. ఇన్ని ఉంటాయి కనుక అతను నువ్వు కోరుకో అని ఆయన ఒక మాటగా చెప్పడం జరిగింది. అదే పెద్ద తలనొప్పిగా మారింది. తర్వాత 29th క్వశ్చన్ ద కైకేయీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యాటిట్యూడ్ ఈజ్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు కైకేయి వైఖరిలో మార్పుకు ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ మంథరాస్ ఇన్ఫ్లుయెన్స్. సో మంథరా అనే వ్యక్తి అక్కడ ఒక అంటే ఆమె ఇంటి మనిషి కాదు, పక్కన ఒక బయట మనిషి. సో బయటి మనిషి యొక్క మాటలు విని ఆమె యొక్క మాటలకు ప్రభావితం అయ్యి ఆ వరాల్ని అప్పుడు కోరిందనమాట. ఆ తర్వాత ఆమె రియలైజ్ అవుతుంది. అరే నేను ఎందుకు ఏమి మాటిన్నాను, ఎందుకు ఇలా చేశాను. సో అంతా అది ఒక సీన్ లాగా జరిగింది ఆ సమయంలో. అంటే ఒకటేంటంటే నేను ఒక ప్రవచనంలో విన్నాను. అదేంటంటే కత్తిపీట ఒంటింటి వరకే అని. మామూలుగా మనం కత్తిపీట వాడుతుంటాం కదా! ఆ కత్తిపీట అనేది ఎంత మనకు వంటకు ఆడవారికి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా కత్తిపీటని హాల్లోకి తీసుకొని రారు. ఇన్ ద సేమ్ వే చెప్పులు బయట వరకే. చెప్పులు ఎంత మనకు కాళ్ళకు రక్షించినా, మనల్ని ఎంత కాపాడినా ఆ చెప్పుల్ని మనం ఇంట్లోకి రానియ్యం. అట్లా ఎవరు ఎంత సహాయం చేసినా వాళ్ళకంటూ కొన్ని కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధి దాటి వాళ్ళు ప్రవర్తించకూడదు. లిమిట్ అన్నది క్రాస్ కాకూడదు. ఇక్కడ లిమిట్ క్రాస్ అయింది. అంటే వేరే వ్యక్తి, బయట వ్యక్తి వచ్చి ఇంటి విషయాల్లో, అది కూడా ఎవరు సింహాసనం మీద కూర్చోవాలో అలాంటి పెద్ద విషయాల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడం అనేది చాలా చాలా తప్పు విషయం. అదే ఇక్కడ ఇబ్బందయింది. తర్వాత 30వ క్వెషన్ చూద్దాం. సీతాస్ ఇన్సిస్టెన్స్ ఆన్ అకంపెనీయింగ్ రామ టు ద ఫారెస్ట్ రిఫ్లెక్ట్స్. సీత రామునితో వనవాసానికి వెళ్ళాలనే పట్టుదల ఏమని ప్రతిబింబిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఐడియల్ ఆఫ్ పత్ని ధర్మ. సో పత్ని ధర్మం ఏంటి? భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి. అది అది పత్ని యొక్క ధర్మం. అంటే భర్తకు అనుకూలంగా ఉండటం. సో ఆ ధర్మాన్ని సీతమ్మ పాటిస్తూ రామయ్య దగ్గరే ఉన్నారనమాట. తర్వాత 31వ క్వశ్చన్ లక్ష్మణాస్ రోల్ డ్యూరింగ్ ఎక్సైల్ ప్రైమరీలీ సింబలైజెస్. వనవాస కాలంలో లక్ష్మణుని పాత్ర ప్రధానంగా ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ బ్రదర్లీ లాయల్టీ అండ్ సర్వీస్. ఒక అన్నకు నేను సహాయం చేయాలి అనే ఆలోచనతో ఆయన రాముడి దగ్గరికే వెళ్ళి ఆయనతోనే ఉన్నారనమాట. ఆప్షన్ బి. 32వ క్వశ్చన్ ద ఫారెస్ట్ లైఫ్ ఆఫ్ రామ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్. రాముని వనవాస జీవితం ఏ దశగా చూపబడింది? దీనికి రైట్ ఆన్సర్ మారల్ టెస్టింగ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. ఆప్షన్ బి. 33వ క్వశ్చన్ ద ఎన్కౌంటర్ విత్ సుపర్ణక ద ఎన్కౌంటర్ విత్ శూర్పణఖ లీడ్స్ టు. శూర్పణఖతో జరిగిన సంఘటన దేనికి దారి తీసింది? దీనికి ఆన్సర్ సీతాస్ అబ్డక్షన్ సీక్వెన్స్. సీతమ్మని ఎత్తుకెళ్లేంత వరకు అది దారి తీసింది. 33వ దానికి బి ఆప్షన్. 34వ క్వశ్చన్ రావణాస్ డెసిషన్ టు అబ్డక్ట్ సీత రిఫ్లెక్ట్స్. సీతను అపహరించాలనే రావణి యొక్క నిర్ణయం ఏమని చూపిస్తుంది? అరోగెన్స్ ఓవర్ రైడింగ్ విజ్డమ్. ఆప్షన్ బి. అంటే తెలివి వేరు, అహంకారం వేరు. నాకు తెలివి ఉంది కనుకే అహంకారం ఉంది అని అనుకోవడం అనేది చాలా చాలా పొరపాటు. రావణుని విషయంలో అదే జరిగింది. ఆయన ఎంత తెలివిగలడో అంతకు మించిన అహంకార పరులు. అదే ఆయనని ఇబ్బంది పాల్చేసింది. ద గోల్డెన్ డీర్ ఎపిసోడ్ సింబలైజెస్. మాయా మృగ సంఘటన, మాయలేడి సంఘటన ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్
డిసెప్షన్ త్రూ డిజైర్. ఆప్షన్ బి. అంటే ఒక కోరిక ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక మోసం వైపు తీసుకెళ్ళే సంఘటన ఆ మాయలేడి సంఘటన. అక్కడ ఏం జరుగుతుందంటే అందరికీ ఐడియా ఉండుంటుంది. బట్ నేను జస్ట్ చాలా షార్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఒక మాయలేడి అంటే ఒక బంగారు జింక కనిపిస్తుంది సీతమ్మ వారికి. అయితే ఆ బంగారు జింక నాకు కావాలి అని రాముల వారిని అడుగుతుంది. వెంటనే రామయ్య వెళ్తారక్కడికి ఆ బంగారు జింక కోసం. అయితే అది నిజంగా బంగారు జింక అవునా అంటే బంగారు జింక కాదు. బట్ ఈమెకి అలా భ్రాంతి కలిగింది. దెన్ రాముల వారు అక్కడికెళ్ళినప్పుడు లక్ష్మణుడు సీతమ్మ వారి దగ్గర కాపలాగా ఉన్నప్పుడు లక్ష్మణుడిని కొంత అనుమాన మాటలతో ఆయనను కూడా అక్కడి నుంచి పంపించి వేస్తే అక్కడ ఒంటరిగా ఉన్న సమయంలో రావణుడొచ్చి ఆమెని పట్టుకెళ్ళిపోతారనమాట. తర్వాత నెక్స్ట్ మనకు కాండలు ఉంటాయి. నెక్స్ట్ 36 క్వెషన్. ద జటాయుస్ ఫైట్ విత్ రావణ రిప్రజెంట్స్. రావణునితో జటాయువు చేసిన పోరాటం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ సాక్రిఫైస్ ఇన్ ద డిఫెన్స్ ఆఫ్ ధర్మ. అంటే ధర్మం విషయంలో ప్రాణాలు కూడా లెక్క చేయని తత్వాన్ని మనకు చూపిస్తుంది. 36 క్వెషన్ ఆప్షన్ బి. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శబరీస్ డివోషన్ లైస్ ఇన్. శబరి భక్తి ప్రాముఖ్యత ఏంటి అంటే దీనికి ఆన్సర్ సిన్సియర్ డెవోషన్ బియాండ్ సోషల్ నార్మ్స్. ఆప్షన్ బి. ఇది ఎందుకంటే శబరి ఏం చేస్తుంది అంటే ఆమె దగ్గర ఉన్న పండ్లు ఏవైతే ఉంటాయో అవి మేబీ చేదుగా ఉన్నాయేమో, ఎలా ఉన్నాయో మనకు తెలీదు కదా! అని ఆమె ఏం చేస్తుందంటే ఆ పండ్లని నోటితో కొరికి, ఆ కొరికిన పండ్లు రామయ్య ఇది ఈ పండు అంటే చేదుగా ఏం లేదు. ఈ పండు చాలా రుచిగా ఉంది అని రాముల వారికి ప్రసాదంగా పెడుతుందనమాట. అంటే నైవేద్యంగా పెడుతుంది. అది ఏంటంటే అది ఆమె యొక్క భక్తి. సోషల్ నార్మ్స్ అని ఎందుకంటున్నారు? మామూలుగా మనము సోషల్‌గా ఏం చేస్తాము? ఎంగిలి చేసినవి స్వామివారికి నైవేద్యంగా మనం పెట్టం. కేవలం ఫ్రెష్‌గా ఉన్నదే పెడతాం. కానీ ఆమె అలా చేసింది. ఎందుకు చేసింది? రాముల వారు అక్కడ ఉన్నారు అని అనుకోని, ఆ ఉన్న వ్యక్తికి మనము ఆహ్, ఎటువంటి అంటే ఎట్లా పడితే అట్లా మనం పెట్టకూడదు. కాస్త మంచిగున్నదే మనం పెట్టాలా అనే ఉద్దేశంతో ఆమె చేసింది. ఇది సిన్సియర్ డెవోషన్. 38 క్వెషన్. రామాస్ అలయన్స్ విత్ సుగ్రీవ వాస్ బేస్డ్ ఆన్. సుగ్రీవుడితో రాముని యొక్క మైత్రి వేటిపై ఆధారపడింది? మ్యూచువల్ అసిస్టెన్స్ అండ్ ట్రస్ట్. ఆప్షన్ బి. సో సుగ్రీవుడికి రాముడితో పనేంటి? నేను మీ అన్నని కాపాడుతాను. రాముడు చెప్పాడు సుగ్రీవుడితో, నేను మీ అన్న బారి నుండి నిన్ను కాపాడుతాను. ఎందుకు? సుగ్రీవుడి యొక్క అన్న పేరేంటి? వాలి. వాలి ఏం చేశాడు? సుగ్రీవుడి భార్య రుమను వాలి పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత సుగ్రీవుడికి సంబంధించిన ఆస్తిని కూడా వాలే అనుభవిస్తున్నాడు. అప్పుడు రాముడు చెప్తాడు, నీకు నేను సహాయం చేస్తాను. నాకు నువ్వు సహాయం చెయ్యి. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అసిస్టెన్స్. ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ మ్యూచువల్ అసిస్టెన్స్ ఏంటి? రాముడు ఏం చేస్తాడు? వాళ్ళని చంపి సుగ్రీవుడి భార్యని సుగ్రీవుడి దగ్గరికి చేరుస్తాడు. అదొకటి. సుగ్రీవుడిని రాజ్యానికి రాజుని చేస్తాడు. దీనికి దీనికి పరస్పరంగా సుగ్రీవుడు ఏం చేస్తాడు? తన వానర సైన్యాన్నంతా పంపించి సీతమ్మని వెనక్కి తీసుకొనొస్తారు. ఇట్ ఇస్ ఎ మ్యూచువల్ అసిస్టెన్స్. 39వ క్వెషన్. హనుమాన్స్ రోల్ ఇన్ రామాయణ ప్రైమరీలీ సింబలైజెస్. రామాయణంలో హనుమంతుని పాత్ర ప్రధానంగా ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఇంటెలిజెంట్ డెవోషన్ అండ్ సర్వీస్. ఆప్షన్ బి. ఇంటెలిజెంట్ అని ఎందుకంటున్నామంటే కొన్ని సమయాల్లో ఆయన చాలా చాలా ఆహ్, చాలా తెలివిగా వ్యవహరించారనమాట ఆయన. ఆ తెలివిగా వ్యవహరించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో, అందుకే ఆయన ఇంటెలిజెంట్ డెవోషన్. ఒకటి సంఘటన చెప్తాను మీకు. సీతమ్మ వారు ఇది చెట్టు అనుకోండి. అశోకవనము. ఇది చెట్టు. ఇక్కడ అమ్మవారు కూర్చొనున్నారు.
ఈ పైనుంచి హనుమంతుల వారు ఈమెను చూడడం జరిగింది అమ్మవారిని. సో, అమ్మవారు ఏమనుకుంటున్నారంటే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావణునికి సంబంధించిన ఆహ్, మ మ మనుషులే. అంతకుముందు ఏం జరిగింది? రావణుడు రాముడి వేషంలో అమ్మవారి దగ్గరికి వచ్చి ఆమెని పూర్తిగా వశపరుచుకోవాలని ప్రయత్నించాడు. అది అమ్మవారు కనుక్కున్నారు. ఇప్పుడు ఈయనకు ఒక ఆలోచన. ఇప్పుడు నేను గనక ఆహ్, కిందికి దిగి నేను రాముడి మనిషిని అంటే ఖచ్చితంగా ఆమె నమ్మదు. నమ్మే పరిస్థితిలో లేదామె. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈయన దగ్గర ఒకటి ఆహ్, ఆహ్, రాముడిచ్చిన అది ఉంది. ఉంగరం ఉంది. సో, దాన్ని ఆమెకు చూపిచ్చాలి. ఆహ్, ఇలా రామయ్య మీకిచ్చారమ్మా. నేను రాముడి యొక్క దూతనమ్మా అని చెప్పాలి. అది ఎలా చెప్పగలగాలి? వెంటనే ఆయన ఆహ్, పైనుంచి బుక్ తప్పుకోకుండా రాముడికి సంబంధించిన విషయాలన్నీ చెప్తారు. సో, అలా చెప్పడంతో ఆమె పూర్తిగా విని ఈయన రాముడి మనిషి అని ఆమె నిర్ధారించుకుంటుంది. సో, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ డెవోషన్. ఆప్షన్ బి. 40th క్వెషన్. క్రాసింగ్ ఆఫ్ ద ఓషన్ టు లంక సిగ్నిఫైస్. లంకకు సముద్రాన్ని దాటడం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ కలెక్టివ్ ఎఫర్ట్ గైడెడ్ బై ధర్మ. ఆప్షన్ బి. సముద్రాన్ని దాటే విషయంలో అది ఒక ఎత్తు కాదు కదా! రాళ్ళు ఆహ్, వేయాలి. ఆ రాళ్ళు న్ నిలబడాలి. ఆ రాళ్ళ మీద మనుషులు నడవాలి. ఆ రాళ్ళు గూడా ఇప్పటికీ ఉన్నాయి. ఆహ్, కథ గూడా జరిగింది. 41st క్వెషన్. ది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రామసేతు హైలైట్స్. రామసేతు నిర్మాణం ఏమని ప్రతిబింబిస్తుంది? దీనికి ఆన్సర్ కోఆపరేషన్ అండ్ ఫెయిత్. ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవాలి. అందరికీ నమ్మకముండాలి. ఆ నమ్మకం ఏంటి? ఇంతమంది కలిసి వెళ్తున్నాం. రాముడితో కలిసి వెళ్తున్నాం. మనకు రాముడున్నాడని అనే నమ్మకం ఒకటి. రాముడు వెళ్లి రావణుడిని చంపుతాడు అనే నమ్మకం ఒకటి. రావణుడిని చంపి ఇక్కడ పూర్తిగా శత్రు సంహారం చేసి సీతమ్మని వెనక్కి తీసుకొనొస్తాము అనే నమ్మకం ఒకటి. ఇలా అన్ని నమ్మకాలు కలిసున్నాయి కనుకే అంతమంది కలిసి వెళ్ళడం జరిగింది. సో, కోఆపరేషన్, ఫెయిత్. 42nd క్వెషన్. విభీషణాస్ డిఫెక్షన్ టు రామ డిఫెక్ట్స్. విభీషణుడు రాముడిని ఆశ్రయించడం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ చాయిస్ ఆఫ్ ధర్మ ఓవర్ లాయల్టీ. ఆప్షన్ బి. అంటే ధర్మం ఎక్కడుంటే విభీషణుడు అక్కడ ఉంటాడు. సో, దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. విభీషణుడు ఎవరు? రావణుడి యొక్క తమ్ముడు. అయినా కూడా ఆయన రావణుని పట్టుకోకుండా రాముడి దగ్గరికి రావడం జరిగింది. 43rd క్వెషన్. ద వార్ ఇన్ రామాయణ ఎసెన్షియల్లీ పోర్ట్రేడ్ యాస్. రామాయణ యుద్ధం ప్రధానంగా ఎలా చూపబడింది? దీనికి ఆన్సర్ స్ట్రగల్ బిట్వీన్ ధర్మ అండ్ అధర్మ. అధర్మ రావణ, ఆహ్, ధర్మ రామ. సో, వీళ్ళ ఇద్దరికి మధ్య స్ట్రగల్ అన్నమాట. యుద్ధం అన్నది. ఆప్షన్ బి. 44th క్వెషన్. రామాస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ డిఫీటెడ్ ఎనిమీస్ రిఫ్లెక్ట్స్. ఓడిపోయిన శత్రువుల పట్ల రాముని వైఖరి ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ రైటియస్ రిస్ట్రెయింట్. ఆప్షన్ బి. 45th క్వెషన్. ద రోల్ ఆఫ్ వానరాస్ ఇన్ ద వార్ సింబలైజెస్. యుద్ధంలో వానరుల పాత్ర ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ కలెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మాసెస్. ఆప్షన్ బి. 46th క్వెషన్. ద రిటర్న్ టు అయోధ్య ఆఫ్టర్ విక్టరీ రిప్రజెంట్స్. విజయం అనంతరం అయోధ్యకు రాక ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ రిస్టోరేషన్ ఆఫ్ రైటియస్ ఆర్డర్. ఆప్షన్ బి. 47th క్వెషన్. రామరాజ్య ఈజ్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్. రామరాజ్యం సాధారణంగా ఏ భావనతో సంబంధించబడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ ఐడియల్ గవర్నెన్స్ అండ్ జస్టిస్. ఆప్షన్ బి. 48th క్వెషన్. వెరీ సింపుల్ అండి. రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే ఏంటంటే ఆహ్, రాజ్యంలో ఉన్న ప్రజలు నా కన్న బిడ్డలు అని అనుకోవడం. అంతే. ఒకసారి ఒక వ్యక్తిని మన కన్న బిడ్డ అనుకున్నాము అంటే, మనము ప్రవర్తించే తీరు, మనము వాళ్ళతో ఆహ్, వాళ్ళకు మనం ఏదైనా ఒకటి ఇవ్వాలన్నప్పుడు, తర్వాత వాళ్ళకేదైనా ఒకటి కష్టమొచ్చినప్పుడు మన వైఖరి పూర్తిగా మారిపోతుంది. ఇతను మనవాడు అనుకోవడం వేరు, మన బిడ్డ అనుకోవడం వేరు. ఒకసారి మన బిడ్డ అనుకున్నప్పుడు
మనం మన వైఖరి పూర్తిగా మారిపోతుంది. రాముడు అలా అనుకున్నాడు. అందుకే ఇన్ని ఆహ్, ఇన్ని యుగాలైనా సరే రామరాజ్యం గురించిన ప్రస్తావన ఉంది అంటే ఒక చిన్న పాయింట్ అంతే. ఆహ్, ప్రజల్ని నా బిడ్డలు అనుకున్నాడంతే. 48th క్వెషన్, 'సీతాస్ అగ్ని పరీక్ష' ఎపిసోడ్ ఈస్ ఆఫెన్ ఇంటర్ప్రిటెడ్ యాస్. సీత అగ్ని పరీక్షను సాధారణంగా ఎలా అర్థం చేసుకుంటారు? 48th క్వెషన్, దీనికి ఆన్సర్ టెస్ట్ ఆఫ్ పర్సనల్ అండ్ రాయల్ ధర్మ. ఆప్షన్ బి. ఇక్కడ ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి. సీత అగ్ని పరీక్షకు సంబంధించి ఒకటి, సీతమ్మ వారు ని పిలుచుకొచ్చిన తర్వాత రాజ్యంలో ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను. ఒక 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 రాజు అనే వ్యక్తి తన సొంత కుటుంబం ఫస్టు, ప్రజలు నెక్స్టు అనేవాడు మంచి రాజా? ఫస్ట్ నాకు ప్రజలే, ప్రజల తర్వాతనే నాకు సొంత కుటుంబం అనే వ్యక్తి అనేవాడు మంచి రాజా? సెకండ్ ఆప్షనే గదా! అంటే ఫస్ట్ నాకు ప్రజలు, ఫస్ట్ ప్రయారిటీ నాకు ప్రజలు, సెకండ్ ప్రయారిటీ నా ఫ్యామిలీ అనే వ్యక్తి మంచి రాజుగా కీర్తింపబడతాడు. అవునా? ఇప్పుడు రాముడు అదే చేశాడు. ఫస్ట్ నాకు ప్రజలు. అప్పుడు ప్రజలు ఏమన్నారు? ప్రజల్లో ఒక వ్యక్తి ఏమన్నాడు? ఆహ్, ఒక అనకూడని మాట సీతమ్మని అన్నాడు. ఆ మాటని రాముడు పట్టించుకొని ఇలా ప్రజల్లో ఒకరు ఒక మాట అన్నారు అంటే అది క్రమక్రమంగా ఆ ఒక మాట మరొకరికి అలా వ్యాపిస్తుంది. దీని ద్వారా సీతమ్మ యొక్క క్యారెక్టర్‌కి, గుణానికి చాలా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అని భావించి సీతమ్మతో అగ్ని పరీక్షని ఆయన ఆహ్, చేయిస్తారు. చేయిస్తే ఆమె యొక్క ప్యూరిటీ అన్నది బయటపడుతుంది. ఆటోమేటిక్‌గా అంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనడం మానేస్తారు. అది రాముడి యొక్క ఆలోచన. దీన్ని వేరే వేరేగా అర్థం చేసుకునే వాళ్ళుంటారు. బట్ ఇది యాక్చువల్ డెఫినిషన్ ఆఫ్ ద సీతాస్ అగ్ని పరీక్ష. తర్వాత 49th క్వెషన్, ద రామాయణం ఎంఫసైజెస్ లీడర్‌షిప్ ప్రైమరీలీ యాస్. రామాయణంలో నాయకత్వాన్ని ప్రధానంగా ఎలా ఉంచారు? దీనికి ఆన్సర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఆప్షన్ బి, ద ఎండ్యూరింగ్ రిలవెన్స్ ఆఫ్ రామాయణ లైస్ ఇన్ ఇట్స్. రామాయణ శాశ్వత ప్రాముఖ్యత ఎందులో ఉంది? దీనికి ఆన్సర్ ఎథికల్ అండ్ మోరల్ గైడెన్స్. ఆప్షన్ బి, రామాస్ రెస్పాన్స్ టు సుగ్రీవాస్ ఇనీషియల్ డిలే రిఫ్లెక్ట్స్. సుగ్రీవుడు ఆలస్యం చేసినప్పుడు రాముని స్పందన ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ బ్యాలెన్స్డ్ ఫార్మ్‌నెస్ విత్ రైటియస్‌నెస్. ఆప్షన్ బి. తర్వాత 52nd క్వెషన్, ద కిల్లింగ్ ఆఫ్ వాలి ఈస్ జస్టిఫైడ్ ఇన్ ద రామాయణ మెయిన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్. వాలిని వధించడాన్ని ప్రధానంగా ఏ ఆధారంపై న్యాయపరుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ మోరల్ ఆర్డర్. ఆప్షన్ బి. 53rd క్వెషన్, తారాస్ కౌన్సిల్ ఆఫ్టర్ వాలీస్ డెత్ హైలైట్స్. వాలి మరణానంతరం తార ఇచ్చిన సలహా ఏమని ప్రతిబింబిస్తుంది? ఆన్సర్ విజ్డమ్ గ్రౌండెడ్ ఇన్ రియాలిజం. ఆప్షన్ బి. ఇక్కడ తార అంటే వాలి యొక్క భార్య. రుమ అంటే సుగ్రీవుని యొక్క భార్య. వాలి ఏం చేశాడు? అతని భార్య తారతో పాటుగా సుగ్రీవుని భార్య రుమని కూడా తీసుకొనొచ్చి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. సో, అలా అది విపరీతమైన అధర్మంగా ఉండింది. 54th క్వెషన్, హనుమాన్స్ లీప్ అక్రాస్ ద ఓషన్ సింబలైజెస్. హనుమంతుడు సముద్ర దర్రం ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఫెయిత్ ఎంపవర్డ్ బై పర్పస్. ఒక పక్క పర్పస్ ఉంది. అంటే కారణం ఉంది. కారణంతో పాటుగా మనం చేస్తున్న పని మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సముద్రాన్ని ఆయన దాటడం జరిగింది. ఆప్షన్ బి. 54th ఆప్షన్ బి. కొన్ని సార్లు మనకు ఆ పని చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మనకు నమ్మకం అనే మైండ్‌లో లేకపోతే మనం చేయలేం. మనకు సత్తా ఉంటది. మనకు కెపాసిటీ ఉంటది. కానీ మనం చేయలేం. ఎందుకు? మన మీద మనకు నమ్మకం ఉండదు. అలా నమ్మకం ఉంటే మాత్రం ఒకవేళ మనకు ఆ కెపాసిటీ లేకపోయినా సరే మనం చేయగలం. సో, నమ్మకం అనేది అంత పనిచేస్తది.
55th క్వశ్చన్ హనుమాన్స్ రిస్ట్రైంట్ ఇన్ లంక రిఫ్లెక్ట్. లంకలో హనుమంతుని నియంత్రణ ఏమని ఇస్తుంది? దీనికి ఆన్సర్ డిసిప్లైన్ అండ్ క్లారిటీ ఆఫ్ మిషన్. ఆప్షన్ బి. 56th క్వశ్చన్ సీతాస్ రెఫ్యూజల్ టు ఎస్కేప్ లంక విత్ హనుమాన్ సిగ్నిఫైస్. హనుమంతునితో పారిపోవడానికి సీత నిరాకరించడమేమి సూచిస్తుంది? దీనికి ఆన్సర్ కమిట్మెంట్ టు రామాస్ ఆనర్ అండ్ ధర్మ. ఆప్షన్ బి. తర్వాత ద బర్నింగ్ ఆఫ్ లంక సింబలైజెస్. లంకా దహనం ప్రధానంగా ఏమని సూచిస్తుంది? సో ఆన్సర్ మారల్ వార్నింగ్ అగెయిన్స్ట్ ఆరోగెన్స్. ఆప్షన్ బి. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే ఒక మామూలుగా మనం వాడే మాట ఇక్కడి నుంచి మొదలైంది. 58th క్వశ్చన్ రామాస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ విభీషణ ఇల్లస్ట్రేట్స్. విభీషణుడిని రాముడు స్వీకరించడం ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ కంపాషన్ అలైన్డ్ విత్ ధర్మ. ఆప్షన్ బి. 59th క్వశ్చన్ ద రోల్ ఆఫ్ నల ఇన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ హైలైట్స్. సేతు నిర్మాణంలో నలుడి పాత్ర ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ స్కిల్ కంబైన్డ్ విత్ డివైన్ గ్రేస్. ఆప్షన్ బి. 60th క్వశ్చన్ కుంభకర్ణాస్ క్యారెక్టర్ రిఫ్లెక్ట్స్. కుంభకర్ణుని స్వభావం ఏమని ప్రతిబింబిస్తుంది? దీనికి ఆన్సర్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ డ్యూటీ అండ్ కన్సైన్స్. ఆప్షన్ బి. 61st క్వశ్చన్ ఇంద్రజిత్స్ యూజ్ ఆఫ్ ఇల్యూషనరీ వార్ఫేర్ సిగ్నిఫైస్. ఇంద్రజిత్తుని మాయాయుద్ధం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ అధర్మ బేస్డ్ అడ్వాంటేజ్. ఆప్షన్ బి. 62nd క్వశ్చన్ లక్ష్మణాస్ ఓ టు కిల్ ఇంద్రజిత్ రిఫ్లెక్ట్స్. ఇంద్రజిత్తుని వధ లక్ష్మణుని ప్రతిజ్ఞ ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ రైటియస్ రిజాల్వ్ సపోర్టెడ్ బై పెనెన్స్. ఆప్షన్ బి. 63rd క్వశ్చన్ ద యూజ్ ఆఫ్ సంజీవిని బై హనుమాన్ సింబలైజెస్. సంజీవిని వినియోగం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ సర్వీస్ డ్రివెన్ హీరోయిజం. ఆప్షన్ బి. 64th క్వశ్చన్ రావణాస్ డౌన్ఫాల్ ఈజ్ ప్రైమరీలీ అట్రిబ్యూటెడ్ టు. రావణుని పతనం ప్రధానంగా దేని వల్ల జరిగింది? ఈగో అండ్ రిఫ్యూజల్ టు హీడ్ కౌన్సిల్. ఆప్షన్ బి. అంటే ఒక పక్క అతనికి ఈగో, రెండోది ఏంటంటే పక్కన వాళ్ళు చెప్తే ఆయన విండు. అది మంచి అయితే అసలు విండు, చెడైనా కూడా ఆయన విండు. ఆయనకు నచ్చిందే ఆయన చేస్తాడు. 64th క్వశ్చన్ ఆప్షన్ బి. 65th క్వశ్చన్ మండోదరీస్ అడ్వైస్ టు రావణ హైలైట్స్. రావణునికి మండోదరి ఇచ్చిన సలహా ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ ఎథికల్ విజ్డమ్ ఇగ్నోర్డ్. ఆప్షన్ బి. ఆప్షన్ 66th రామాస్ కండక్ట్ ఆఫ్టర్ రావణాస్ డెత్ రిఫ్లెక్ట్స్. రావణుని మరణానంతరం రాముని యొక్క ప్రవర్తన ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ డిగ్నిఫైడ్ రెస్ట్రైంట్ అండ్ కంపాషన్. ఆప్షన్ బి. అయితే చాలా కొద్ది మందికి తెలిసిన విషయం ఏంటంటే రావణుడు చనిపోయిన తర్వాత రాముడు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు అంటే రావణుడు చాలా గొప్ప శివభక్తుడు. అలాంటి ఒక శివభక్తుడిని నేను కోల్పోయాను, నా చేతుల ద్వారా నేను చంపడం జరిగింది అని రాముడు బాధపడ్డాడు. అయితే రావణుడిని చంపడానికి ముందు చాలా చాలా అవకాశాలు ఇచ్చాడు. ఒక 2-3 రాయబారులను కూడా పంపారు రాముడు. అయితే ఎంతమంది రాయబారులను పంపినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా రావణుడు మాట వినకపోవడంతో అతన్ని వధించాల్సి వచ్చింది. 67th క్వశ్చన్ ద కరోనేషన్ ఆఫ్ విభీషణ సిగ్నిఫైస్. విభీషణుడిని పట్టాభిషేకం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ రిస్టోరేషన్ ఆఫ్ రైటియస్ గవర్నెన్స్. ఆప్షన్ బి. 68th క్వశ్చన్ సీతాస్ ఫైనల్ రిటర్న్ టు అయోధ్య సింబలైజెస్. సీత అయోధ్యకు తిరిగి రావడం ఏమని సూచిస్తుంది? ఆన్సర్ కంప్లీషన్ ఆఫ్ ధర్మాస్ జర్నీ. ఆప్షన్ బి. 69th క్వశ్చన్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ అయోధ్య ఆఫ్టర్ రిటర్న్ రిఫ్లెక్ట్స్. తిరిగి వచ్చిన తర్వాత అయోధ్య ప్రజాభిప్రాయం ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ టెన్షన్ బిట్వీన్ లాయల్ డ్యూటీ అండ్ పర్సనల్ లైఫ్. ఆప్షన్ బి. తర్వాత 70th క్వశ్చన్ రామాస్ లేటర్ డెసిషన్స్ రిఫ్లెక్ట్ ద ఐడియా దట్. రాముని తర్వాత నిర్ణయాలు ఏ భావనను
చూపిస్తాయి. కింగ్స్ డ్యూటీ ఓవర్ రైట్స్ పర్సనల్ ఎమోషన్ ఆప్షన్ బి. తర్వాత లవకుశ ఎపిసోడ్ రీఇన్ఫోర్సెస్, లవకుశ ఘట్టం ఏమని బలపరుస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ పవర్ ఆఫ్ ట్రూత్ అండ్ డెస్టినీ ఆప్షన్ బి. 72 క్వశ్చన్, వాల్మీకిస్ రోల్ ఇన్ రామాయణ సింబలైజెస్, రామాయణంలో వాల్మీకి పాత్ర ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఎథికల్ అబ్జర్వర్ అండ్ నారేటర్ ఆప్షన్ బి. 73rd క్వశ్చన్, రామాయణ వ్యూస్ కింగ్షిప్ ప్రైమరీలీ యాజ్, రామాయణంలో రాజత్వాన్ని ప్రధానంగా ఎలా చూస్తారు? దీనికి ఆన్సర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ ఆప్షన్ బి. ద రామాయణస్ మోరల్ యూనివర్స్ ఈజ్ గవర్న్డ్ బై, రామాయణ నైతిక ప్రపంచాన్ని ఏది నియంత్రిస్తుంది? దీనికి ఆన్సర్ ధర్మ యాజ్ అ సుప్రీం ప్రిన్సిపల్ ఆప్షన్ బి. ఈ 75వ క్వశ్చన్, రామాయణ అల్టిమేట్లీ టీచెస్ దట్, రామాయణ తుదకు ఏ బోధన మనకు ఇస్తుంది? ధర్మ సస్టైన్స్ బోత్ పర్సనల్ అండ్ సోషల్ ఆర్డర్ ఆప్షన్ బి. ఇంతటితో మనకు రామాయణం కూడా పూర్తయింది. ఇప్పుడు మహాభారతంకి వెళ్దాం. సో ఇప్పుడు మహాభారతం విషయానికి వస్తే, మహాభారతం 45 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే 76 నుంచి అప్ టు 120 వరకు పూర్తిగా మహాభారతమే ఉంటాయి. లాస్ట్ 30 అంటే 121 నుంచి 150 వరకు భాగవతం సంబంధించిన క్వశ్చన్స్ అన్నది మీకు అందుబాటులో ఉండబోతున్నాయి. ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్. 76వ క్వశ్చన్, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ మహాభారత రివాల్వ్స్ అరౌండ్, మహాభారతంలోని కేంద్ర ఇతివృత్తం ఏంటి? దీనికి ఆన్సర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ధర్మ అండ్ పర్సనల్ డిజైర్ ఆప్షన్ బి. 77th క్వశ్చన్, ద డైస్ గేమ్ ఎపిసోడ్ హైలైట్స్, ద్యూత క్రీడ ఘట్టం ప్రధానంగా ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ మోరల్ కొలాప్స్ డ్యూ టు అటాచ్మెంట్ ఆప్షన్ బి. 78th క్వశ్చన్, యుధిష్ఠిరాస్ వీక్నెస్ డ్యూరింగ్ ద డైస్ గేమ్ రిఫ్లెక్ట్స్, ద్యూతంలో యుధిష్ఠిరుని బలహీనత ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ ఎక్సెసివ్ అడ్హరెన్స్ టు ధర్మ వితౌట్ విజ్డమ్ ఆప్షన్ సి. 79th క్వశ్చన్, ద్రౌపదీస్ క్వశ్చనింగ్ ఇన్ ద కురు కోర్ట్ సిగ్నిఫైస్, కురు సభలో ద్రౌపది చేసిన ప్రశ్నలు ఏమని సూచిస్తాయి? దీనికి ఆన్సర్ అసర్షన్ ఆఫ్ మారల్ అండ్ లీగల్ జస్టిస్ ఆప్షన్ బి. 80th క్వశ్చన్, భీమాస్ సైలెన్స్ ఇన్ ద కోర్ట్ ప్రైమరీలీ రిఫ్లెక్ట్స్, కురు సభలో భీష్ముని యొక్క మౌనం ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఓ అండ్ రైటియస్నెస్ ఆప్షన్ బి. 81st క్వశ్చన్, విదురాస్ కౌన్సిల్ త్రూఅవుట్ మహాభారత సింబలైజెస్, మహాభారతం అంతటా విదురుని ఉపదేశాలు ఏమని సూచిస్తాయి? ఆన్సర్ వాయిస్ ఆఫ్ ఎథికల్ విజ్డమ్ ఆప్షన్ బి. 82nd క్వశ్చన్, ద ఎక్సైల్ ఆఫ్ పాండవాస్ ఆఫ్టర్ ద డైస్ గేమ్ రిప్రజెంట్స్, ద్యూతానంతరం పాండవుల వనవాసం ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫ్లాడ్ డెసిషన్స్ ఆప్షన్ బి. 83వ క్వశ్చన్, అర్జునాస్ హెసిటేషన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ రిఫ్లెక్ట్స్, యుద్ధభూమిలో అర్జుని యొక్క సంకోచం ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఓవర్ పవరింగ్ డ్యూటీ ఆప్షన్ బి. 84th క్వశ్చన్, కృష్ణాస్ టీచింగ్ ఇన్ ద భగవద్గీత అడ్రసెస్, భగవద్గీతలో కృష్ణుడు ప్రధానంగా ఏ సమస్యను పరిష్కరిస్తాడు? దీనికి ఆన్సర్ మారల్ పెరాలిసిస్ ఇన్ యాక్షన్ ఆప్షన్ బి. 85వ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ నిష్కామ కర్మ ఎంఫసైజెస్, నిష్కామ కర్మ భావన ఏమని ఉద్ఘాటిస్తుంది? దీనికి ఆన్సర్ యాక్షన్ వితౌట్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్ ఆప్షన్ బి. 86వ క్వశ్చన్, భగవద్గీత హార్మోనైజెస్ జ్ఞాన కర్మ భక్తి బై, గీత జ్ఞానం కర్మ భక్తులను ఎలా సమన్వయపరుస్తుంది? దీనికి ఆన్సర్ ఇంటిగ్రేటింగ్ దెమ్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ పార్ట్స్ ఆప్షన్ బి. 87వ క్వశ్చన్, కర్ణాస్ లాయల్టీ టు దుర్యోధన రిఫ్లెక్ట్స్, రైట్ ఆన్సర్ కర్ణుడు దుర్యోధనునికి చూపిన విశ్వాసం ఏమని సూచిస్తుంది?
గ్రాటిట్యూడ్ ఓవర్ రైడింగ్ మారల్ జడ్జ్మెంట్. ఆప్షన్ బి. 88వ క్వశ్చన్, ద ట్రాజడీ ఆఫ్ కర్ణ అరైజెస్ మెయిన్లీ ఫ్రమ్. కర్ణుని విషాదానికి ప్రధాన కారణం ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఐడెంటిటీ అండ్ లాయల్టీ. ఆప్షన్ బి. అభిమన్యూస్ డెత్ హైలైట్స్. అభిమన్యుని మరణం ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ అన్ఎథికల్ వార్ఫేర్ ప్రాక్టీసెస్. ఆప్షన్ బి. 90th క్వశ్చన్, ద యూజ్ ఆఫ్ చక్రవ్యూహ రివీల్స్. చక్రవ్యూహ వినియోగం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ కాంప్లెక్సిటీ ఆఫ్ వార్ఫేర్ ఎథిక్స్. ఆప్షన్ బి. 91st క్వశ్చన్, కృష్ణాస్ రోల్ ఇన్ ద వార్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. యుద్ధంలో కృష్ణుని పాత్రను ఎలా వర్ణించవచ్చు? స్ట్రాటజిక్ గైడ్ అండ్ మారల్ యాంకర్. ఆప్షన్ బి. 92nd క్వశ్చన్, భీమాస్ ఫాల్ ఇల్లస్ట్రేట్స్. భీష్మాస్ ఫాల్ ఇల్లస్ట్రేట్స్. భీష్ముని యొక్క పతనం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ లిమిటేషన్స్ ఆఫ్ రిజిడ్ ఓస్. ఆప్షన్ బి. 93rd క్వశ్చన్, ద్రోణాస్ పార్టిసిపేషన్ ఆన్ ద కౌరవాస్ సైడ్ రిఫ్లెక్ట్స్. కౌరవుల వైపు ద్రోణుని పాల్గొనడం ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ కన్ఫ్లిక్టింగ్ విత్ ఎథిక్స్. ఆప్షన్ బి. 94th క్వశ్చన్, ఏకలవ్య ఎపిసోడ్ హైలైట్స్. ఏకలవ్య ఘట్టం ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంజస్టిస్. ఆప్షన్ బి. 95th క్వశ్చన్, అశ్వత్థామాస్ నైట్ అటాక్ సిగ్నిఫైస్. అశ్వత్థామ రాత్రి దాడి ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ అ కొలాప్స్ ఆఫ్ వార్ ఎథిక్స్. ఆప్షన్ బి. 96th క్వశ్చన్, ద డెత్ ఆఫ్ దుర్యోధన సింబలైజెస్. దుర్యోధనుని మరణం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రైడ్ అండ్ అధర్మ. ఆప్షన్ బి. 97th క్వశ్చన్, యుధిష్ఠిరాస్ రిలక్టెన్స్ టు అసెండ్ ద థ్రోన్ షోస్. సింహాసనం ఎక్కడానికి యుధిష్ఠిరుని సంకోచం ఏమని చూపిస్తుంది? దీనికి ఆన్సర్ మోరల్ ఎక్స్పాషన్ ఆఫ్టర్ వార్. ఆప్షన్ బి. 98th క్వశ్చన్, అశ్వమేధ యజ్ఞ పర్ఫార్మ్డ్ బై యుధిష్ఠిర రిప్రజెంట్స్. యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధ యజ్ఞం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ రిస్టోరేషన్ ఆఫ్ సోషల్ అండ్ మారల్ ఆర్డర్. ఆప్షన్ బి. 99th క్వశ్చన్, గాంధారీస్ కర్స్ రిఫ్లెక్ట్స్. గాంధారి శాపం ఏమని సూచిస్తుంది? ఆన్సర్ గ్రీఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ కాస్మిక్ జస్టిస్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ యాదవాస్ క్లాన్ సిగ్నిఫైస్. యాదవ వంశ వినాశనం ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ టైమ్ అండ్ మారల్ డీకే. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 101, మహాభారత వ్యూస్ విక్టరీ ప్రైమరీలీ యాజ్. మహాభారతంలో విజయాన్ని ప్రధానంగా ఎలా చూస్తారు? దీనికి ఆన్సర్ మోరల్ బర్డన్ రాదర్ దాన్ సెలబ్రేషన్. ఆప్షన్ బి. 102, ద ఫైనల్ జర్నీ ఆఫ్ పాండవాస్ సింబలైజెస్. పాండవుల అంతిమ ప్రయాణం ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ డిటాచ్మెంట్ అండ్ రెనౌన్సియేషన్. ఆప్షన్ బి. ద్రౌపదీస్ లైఫ్ నరేటివ్ హైలైట్స్. ద్రౌపది జీవితం ఏమని చూపిస్తుంది? ఆన్సర్ పొలిటికల్ మ్యానిపులేషన్, ప్యాసివ్ సఫరింగ్, రాయల్ ప్రివిలేజ్. ఈ మూడు కాదు, ఎండ్యూరెన్స్ అమిడ్స్ట్ ఇన్జస్టిస్. ఆప్షన్ బి కట్ అవుతుంది. 104, ద మహాభారత సజెస్ట్ దట్ ద ధర్మ ఈజ్. మహాభారతం ప్రకారం ధర్మం ఎలా ఉంటుంది? కాంటెక్స్చువల్ అండ్ కాంప్లెక్స్. ఆప్షన్ బి. 105, కృష్ణాస్ స్ట్రాటజీస్ ఆఫన్ ఛాలెంజ్ కన్వెన్షనల్ మొరాలిటీ టు. కృష్ణుని యొక్క వ్యూహాలు సాంప్రదాయ నైతికతను ఎందుకు సవాల్ చేస్తాయి? దీనికి రైట్ ఆన్సర్ అప్హోల్డ్ హయ్యర్ ధర్మ. ఆప్షన్ బి. 106, ద రోల్ ఆఫ్ ఫేట్ దైవ ఇన్ మహాభారత ఈజ్ పోర్ట్రేడ్ యాజ్. మహాభారతంలో దైవ పాత్ర ఎలా చూపబడింది? దీనికి ఆన్సర్ ఇంటరాక్టింగ్ విత్ ద హ్యూమన్ చాయిస్. ఆప్షన్ బి. 107, మహాభారత అల్టిమేట్లీ టీచెస్ దట్. మహాభారతం తుదకు ఏ బోధన మనకు
ఇస్తుంది. ధర్మ రిక్వైర్స్ విజ్డమ్ అండ్ కంపాషన్. ఆప్షన్ బి. 108 భీమాస్ యాక్షన్స్ ఇన్ ద వార్ ప్రైమరీలీ సింబలైజ్. యుద్ధంలో భీముని చర్యలు ఏమని సూచిస్తాయి అంటే దీనికి రైట్ ఆన్సర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రిట్రిబ్యూటివ్ జస్టిస్. ఆప్షన్ బి. 109 ద హ్యూమిలియేషన్ ఆఫ్ ద్రౌపది లీడ్స్ టు. ద్రౌపది అవమానం దేనికి దారి తీసింది? దీనికి రైట్ ఆన్సర్ ఇర్రివర్సిబుల్ మోరల్ రప్చర్. ఆప్షన్ బి. 110 ద కాన్సెప్ట్ ఆఫ్ రాజధర్మ ఇన్ మహాభారత ఎంఫసైజెస్. మహాభారతంలోని రాజధర్మం ఏ అంశాన్ని ఉద్ఘాటిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రూలర్ టువార్డ్స్ సబ్జెక్ట్స్. ఆప్షన్ బి. 111 కుంతి స్టేషన్స్ త్రూ అవుట్ మహాభారత రిఫ్లెక్ట్స్. దీనికి ఆన్సర్ సాక్రిఫైస్ అండ్ మెటర్నల్ ఎండ్యూరెన్స్. ఆప్షన్ బి. 112 ద రోల్ ఆఫ్ సేజెస్ ఇన్ మహాభారత ప్రైమరీలీ సింబలైజెస్. మహాభారతంలో ఋషుల పాత్ర ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ మోరల్ కన్సెన్స్ ఆఫ్ సొసైటీ. ఆప్షన్ బి. 113 లెసన్ ఫ్రమ్ శాంతి పర్వ ఫోకసెస్ ఆన్. శాంతి పర్వం ప్రధానంగా ఏ బోధన అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది? గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ పీస్. ఆప్షన్ బి. 114 భీమాస్ అడ్వైస్ ఇన్ శాంతి పర్వ ఎంఫసైజెస్. శాంతి పర్వంలో భీష్ముని ఉపదేశాలు ఏమని ఉద్ఘాటిస్తాయి? దీనికి రైట్ ఆన్సర్ ఎథికల్ కింగ్షిప్ అండ్ రిస్ట్రెయింట్. ఆప్షన్ బి. 115 ద మహాభారత వ్యూస్ సఫరింగ్ ప్రైమరీలీ యాజ్. మహాభారతంలో బాధను ప్రధానంగా ఎలా చూస్తారు అంటే ఆన్సర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ చాయిసెస్. ఆప్షన్ బి. 116 ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ మహాభారత హైలైట్స్. మహాభారతంలో మహిళల పాత్ర ఏమని చూపిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ మోరల్ స్ట్రెంగ్త్ అమిడ్స్ట్ అడ్వర్సిటీ. ఆప్షన్ బి. 117 కృష్ణాస్ డిపార్చర్ ఫ్రమ్ ద వరల్డ్ సిగ్నిఫైస్. కృష్ణుని లోక నిష్క్రమణ ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ కంప్లీషన్ ఆఫ్ కాస్మిక్ పర్పస్. ఆప్షన్ బి. 118 ద మహాభారత ఎండ్స్ విత్ ఏ మెసేజ్ ఆఫ్. మహాభారతం చివరికి ఏ సందేశంతో ముగుస్తుంది అంటే ఆన్సర్ ఇంపర్మనెన్స్ అండ్ రినౌన్సియేషన్. ఆప్షన్ బి. 119 ద ఎపిక్ సజెస్ట్ దట్ ఎథికల్ డెసిషన్స్ ఆర్. మహాభారతం ప్రకారం నైతిక నిర్ణయాలు ఎలా ఉంటాయి? దీనికి ఆన్సర్ కాంటెక్స్ట్ డిపెండెంట్ డిమాండింగ్ విజ్డమ్. ఆప్షన్ బి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ మహాభారతస్ ఎండ్యూరింగ్ రిలవెన్స్ లైస్ ఇన్ ఇట్స్. మహాభారతం శాశ్వత ప్రాముఖ్యత ఎందులో మనకు కనపడుతుంది? దీనికి ఆన్సర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హ్యూమన్ డైలమాస్. ఆప్షన్ బి. సో ఇంతటితో మహాభారతం కూడా పూర్తయింది. ఇప్పుడు భాగవతంలోకి వెళ్తాం. ఫస్ట్ క్వశ్చన్ భాగవతం, లాస్ట్ 30 క్వశ్చన్స్ అవి పూర్తిగా భాగవతానికి సంబంధించినవే. 121 to 150. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ భాగవతం ద సెంట్రల్ ఫిలాసఫీ ఆఫ్ భాగవతం ఎంఫసైజెస్. భాగవతంలోని కేంద్ర తాత్విక భావన ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ loving devotion as the highest path. Option B. భాగవతం presents భక్తి primarily as. భాగవతంలో భక్తిని ప్రధానంగా ఎలా చూపించారు? దీనికి ఆన్సర్ సెల్ఫ్లెస్ సరెండర్ టు ద డివైన్. ఆప్షన్ బి. 123 ద కాన్సెప్ట్ ఆఫ్ భగవాన్ ఇన్ భాగవతం సిగ్నిఫైస్. భాగవతంలో భగవాన్ భావన ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ పర్సనల్ కంపాషనేట్ సుప్రీం రియాలిటీ. ఆప్షన్ బి. 124 ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద హైలైట్స్. ప్రహ్లాదుని కథ ఏమని ఉద్ఘాటిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ స్టెడ్ఫాస్ట్ డివోషన్ అమిడ్ అడ్వర్సిటీ. ఆప్షన్ బి. 125 భాగవతం ట్రీట్స్ డివోషన్ సుపీరియర్ టు రిచువల్ బికాజ్. భాగవతంలో కర్మకాండ కంటే భక్తి గొప్పదిగా ఎందుకు భావించబడింది? దీనికి రైట్ ఆన్సర్ devotion purifies the heart. Option B. 126 the role of Narada in Bhagavatam symbolizes. భాగవతంలో నారదుని యొక్క పాత్ర ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ స్పిరిచువల్ గైడ్ స్ప్రెడింగ్ భక్తి. ఆప్షన్ బి. 127 భాగవతం వ్యూస్ లిబరేషన్ ప్రైమరీలీ యాజ్. భాగవతం ప్రకారం మోక్షం ప్రధానంగా ఏమిటి అంటే ఆన్సర్
లవింగ్ యూనియన్ విత్ ద డివైన్. ఆప్షన్ బి 128. ద కాన్సెప్ట్ ఆఫ్ లీల ఇన్ భాగవతం ఇండికేట్స్. భాగవతంలో లీల భావన ఏమని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ డివైన్ ప్లే ఎక్స్ప్రెసింగ్ గ్రేస్. ఆప్షన్ బి 129. ద చైల్డ్హుడ్ స్టోరీస్ ఆఫ్ కృష్ణ ఎంఫసైజ్. కృష్ణుని యొక్క బాల్య లీలలు ఏమని ఉద్ఘాటిస్తాయి? దీనికి రైట్ ఆన్సర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద డివైన్. ఆప్షన్ బి 130. ద గోవర్ధన ఎపిసోడ్ సింబలైజెస్. గోవర్ధన ఘట్టం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ డివోషన్ ఓవర్ రిచువల్ ప్రైడ్. ఆప్షన్ బి 131. భాగవతం ట్రీట్స్ క్యాస్ట్ డిస్టింక్షన్స్ ప్రైమరీలీ యాజ్. భాగవతం కుల భేదాలను ఎలా చూస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ సెకండరీ టు డివోషన్. ఆప్షన్ బి 132. ద ఫిలాసఫీ ఆఫ్ నవవిధ భక్తి ఎంఫసైజెస్. నవవిధ భక్తి తత్వం ఏమని ఉద్ఘాటిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద డివోషన్. ఆప్షన్ బి 133. ద ఎపిసోడ్ ఆఫ్ గజేంద్ర మోక్ష హైలైట్స్. గజేంద్ర మోక్షం ఏమని చూపిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ డివైన్ గ్రేస్ రెస్పాండింగ్ టు సరెండర్. ఆప్షన్ బి 134. భాగవతం ఇంటిగ్రేట్స్ జ్ఞాన భక్తి బై. భాగవతం జ్ఞానం భక్తులను ఎలా సమన్వయపరుస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ మేకింగ్ నాలెడ్జ్ సబ్సర్వియంట్ టు డివోషన్. ఆప్షన్ బి 135. ద రోల్ ఆఫ్ సేజెస్ ఇన్ భాగవతం ప్రైమరీలీ రిఫ్లెక్ట్స్. భాగవతంలో ఋషుల పాత్ర ఏమని ప్రతిబింబిస్తుంది? దీనికి ఆన్సర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్. ఆప్షన్ బి 136th క్వశ్చన్. భాగవతం వ్యూస్ వరల్డ్లీ అటాచ్మెంట్ మెయిన్లీ యాజ్. భాగవతంలో ఆసక్తిని ప్రధానంగా ఎలా చూస్తుంది? ఆన్సర్ obstacle to liberation. Option B 137th. The Rasalila episode is philosophically interpreted as. రాసలీలను తాత్వికంగా ఎలా అర్థం చేసుకుంటారు? దీనికి రైట్ ఆన్సర్ సోల్ ఇంటిమేట్ యూనియన్ విత్ ద డివైన్. ఆప్షన్ బి 138. భాగవతంస్ ఎథికల్ విజన్ ఎంఫసైజెస్. భాగవతంలోని నైతిక దృక్పథం ఏమని ఉద్ఘాటిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ కంపాషన్ అండ్ హ్యూమిలిటీ. ఆప్షన్ బి 139. ద భాగవత కాన్సెప్ట్ ఆఫ్ ద గాడ్ డిఫర్స్ ఫ్రమ్ వేదాంతిక్ అబ్స్ట్రాక్షన్ బికాస్ ఇట్. వేదాంత సారాంశంతో పోలిస్తే భాగవతంలో దేవుని భావన ఎలా భిన్నంగా ఉంటుంది అంటే దీనికి రైట్ ఆన్సర్ పర్సనలైజెస్ ద అబ్సల్యూట్ త్రూ లవ్. ఆప్షన్ బి 140. భాగవతం సజెస్ట్ దట్ ట్రూ నాలెడ్జ్ లీడ్స్ టు. భాగవతం ప్రకారం నిజమైన జ్ఞానం దేనికి దారి తీస్తుంది? సో దీనికి రైట్ ఆన్సర్ హంబుల్ విత్ డివోషన్. ఆప్షన్ బి 140. ఆప్షన్ బి 141. ద డివోషన్ ఆఫ్ ద గోపీస్ సింబలైజెస్. గోపికల భక్తి ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ సెల్ఫ్లెస్ లవ్ బియాండ్ ఈగో. ఆప్షన్ బి 142. భాగవతం వ్యూస్ డివైన్ గ్రేస్ యాజ్. భాగవతంలో దైవ కృపను ఎలా భావిస్తారు? దీనికి ఆన్సర్ ఫ్రీలీ గివెన్ టు సిన్సియర్ డివోషన్. ఆప్షన్ బి 143. ద భాగవతంస్ అప్రోచ్ టు రినౌన్సియేషన్ ఎంఫసైజెస్. దీనికి ఆన్సర్ ఇన్నర్ డిటాచ్మెంట్ విత్ ద డివోషన్. ఆప్షన్ బి 144. ద డైలాగ్ ట్రెడిషన్ ఇన్ భాగవతం హైలైట్స్. భాగవతంలోని సంభాషణ సాంప్రదాయం ఏమని ఇస్తుంది? దీనికి ఆన్సర్ యాక్సెసిబుల్ స్పిరిచువల్ టీచింగ్. ఆప్షన్ బి 145. భాగవతం రిగార్డ్స్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ స్మృతి యాజ్. భాగవతం ప్రకారం స్మరణను ఎలా పరిగణిస్తుంది? దీనికి ఆన్సర్ కంటిన్యూస్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఆప్షన్ బి 146. ద అల్టిమేట్ టీచింగ్ ఆఫ్ భాగవతం ఈజ్ దట్. భాగవతం తుదకు ఏ బోధన ఇస్తుంది? దీనికి ఆన్సర్ లవింగ్ డివోషన్ లీడ్స్ టు లిబరేషన్. ఆప్షన్ బి 147. భాగవతం ట్రీట్స్ మెటీరియల్ వరల్డ్ ప్రైమరీలీ యాజ్. భాగవతం భౌతిక లోకాన్ని ప్రధానంగా ఎలా చూస్తుంది? ఆన్సర్ టెంపరరీ ఫీల్డ్ ఫర్ డివోషన్. ఆప్షన్ బి 148. భాగవత ఐడియల్ ఆఫ్ లైఫ్ ఎంఫసైజెస్.
భాగవత జీవన ఆదర్శం ఏమని ఉద్ఘాటిస్తుంది? దీనికి ఆన్సర్ డెవోషన్ ఇంటిగ్రేటెడ్ విత్ రైటియస్ లివింగ్. ఆప్షన్ బి 149. భాగవతంస్ ఎండ్యూరింగ్ రిలవెన్స్ లైస్ ఇన్ ఇట్స్. భాగవతం శాశ్వత ప్రాముఖ్యత దేనిలో ఉంది? దీనికి ఆన్సర్ యూనివర్సల్ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ డెవోషన్. ఆప్షన్ బి 150. భాగవతం అల్టిమేట్లీ టీచర్స్ దట్ లిబరేషన్ ఈజ్. భాగవతం ప్రకారం మోక్షం తుదకు ఏమిటి అంటే దీనికి ఆన్సర్ ఎటర్నల్ లవింగ్ రిలేషన్షిప్ విత్ ద డివైన్. ఆప్షన్ బి. సో ఇంతటితో మనకు 150 క్వశ్చన్స్ అనేది పూర్తి అవ్వడం జరిగింది. అండ్ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలా చాలా వాల్యుబుల్ కంటెంట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.